హాయ్ అండి, వెల్కమ్ టు లలిత టాక్స్ 99. థర్స్డే రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో చూద్దాము. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఈ కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా నచ్చితే కనుక ఒక లైక్ అనేది వేయండి ప్లీజ్. సో థర్స్డే రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగింది అని చూస్తే మనకి దీంట్లో దానికంటే ముందు ఆ రోజు ఓవరాల్గా ఏం జరిగిందంటే మేజర్గా నాకు అనిపించింది ఏమంటే ఈ ఎపిసోడ్లో థర్స్డే రోజు మొత్తం లైవ్లో కానివ్వండి ఎపిసోడ్లో రెండింటిలో కంపేర్ చేస్తే ప్రేరణ చాలా ఫ్లిప్ చేసింది, అవకాశవాది లాగా అనిపించింది. సో సిచ్యువేషన్లో తను ఉంటే ఒకలాంటి న్యాయము, సిచ్యువేషన్లో అదే సిచ్యువేషన్ వేరే వాళ్ళు ఉంటే ఇంకొక న్యాయం, అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేది కనిపించింది ప్రేరణలో. కంప్లీట్గా పూర్తిగా డబుల్ స్టాండర్డ్స్ అనేది ఈరోజు బాగా ప్రూవ్ అయింది తనది. సో దీనికి సంబంధించి నేను లైవ్లో చెప్పిన వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్లో పెట్టానండి. సో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఇక్కడ మన మెసేజ్ కింద, అంటే వీడియో కింద మెసేజ్లో ఉంటుంది. అదేవిధంగా మీరు దాని కనుక ఆ లింక్ ఫాలో అయితే మీకు కనిపిస్తుంది, అందులో ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తుంది ఆవిడ తన డబుల్ స్టాండర్డ్ ఏ విధంగా ప్రూవ్ చేసుకుంది అన్నది. సో తర్వాత ఆయన మొత్తం ఓవరాల్ ఎపిసోడ్లో ఇంకొక పెద్ద బ్లండర్ ఏమంటే రోహిణి చేసింది. సో తనకి టాస్క్ అనేది అర్థం కాలేదో, లేకపోతే అంటే టాస్క్ రూల్స్ అర్థం కాలేదో, లేదంటే అంటే లాస్ట్ 14th వీక్ వచ్చేసారు కదా, కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిందో ఏమో మరి అర్థం కాలేదు. సో టాస్క్ రూల్స్ని సరిగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయడంలో యాజ్ ఎ సంచాలకుగా రోహిణి ఫెయిల్ అయిందని చెప్పాలి మనం. సో అదేవిధంగా మనకి తను విష్ణు కూడా అంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకుండా తను ఊరికే నోటుతో చెప్పేది మాట తప్పితే మనసులోంచి చెప్పేది మాట కాదు. ప్రతిసారి రోహిణికి మాట ఇస్తుంది, తర్వాత దాన్ని మర్చిపోతుంది, తర్వాత తన స్వార్థమే తాను చూసుకుంటుంది. సో దాని మీద కూడా రోహిణి చాలా ఫీల్ అయింది ఈరోజు. అదేంటనేది ఎపిసోడ్లో చూద్దాము. సో ఎందుకంటే రోహిణికి తనకి ఓటు వేయలేదనే దానికన్నా కూడా మాట సో నెరవేర్చుకోలేనప్పుడు మాట ఇవ్వటం ఎందుకు అన్నది రోహిణి బాధ. సో మనకి ఎవరైనా అంటే హోప్స్ పెట్టుకుంటాము, మన వాళ్ళు అనుకుంటాము, ఏదైనా మన వాళ్ళు మనకి ఏదైనా చేస్తే ఎలాగైతే ఫీల్ అవుతామో బాధపడతాం, అదేవిధంగా రోహిణి బాధపడిందేమో అనిపించింది ఇవాళ ఎపిసోడ్లో చూస్తే విష్ణు చేసిన పనికి. సో అదేవిధంగా ఓవరాల్గా ఎపిసోడ్ మొత్తానికి లాస్ట్లో గేమ్స్లో నిలబడినటువంటి అంటే రోహిణి అండ్ విష్ణు ఇద్దరు నిలబడ్డారు కదా. సో తర్వాత హౌస్ మేట్స్ అందరూ కూడా రోహిణికి కాకుండా విష్ణుకి ఓట్ అప్పీల్ కోసం అవకాశం ఇస్తారు, వాళ్ళు తనని చూస్ చేసుకుంటారు. సో ఇదన్నమాట ఎపిసోడ్. సో ఒకదానికి ఒకటి చూసుకుంటూ వస్తే ఓకే, స్టార్టింగ్లో ఏదో నడుస్తుందండి, ఏదో వాళ్ళ కామెడీ సీన్స్, తర్వాత వచ్చి బిగ్ బాస్ వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి కాబట్టి ఏదో వాళ్ళకి అంటే ఒక హౌస్ మేట్స్లో ఒకరిని ఆ రోజు చీఫ్గా ఒక 1 అవర్కి 2 అవర్స్కి చీఫ్గా ఉండటము, తర్వాత వీళ్ళు ఏదో మాట్లాడటం, అది ఒక అంటే వాళ్ళని వాళ్ళు ఎంటర్టైన్ చేసుకుంటూ ఎంగేజ్ అవుతూ ఉంటారు, అదొకటి నడుస్తుంది. అదేవిధంగా స్టార్టింగ్లోనే విష్ణు నిఖిల్ తోటి అంటుంటుంది. అంతకుముందు 1 చెఫ్ ఆయన వచ్చాడు కదా, సంజయ్ సంథింగ్ ఆయన. సో అతను వచ్చినప్పుడు గౌతమ్ని సోలో బాయ్ అంటున్నావు కదా, దాన్ని ఎక్కువ అయిపోయేసి సోలో అనుకుంటున్నారు అన్నట్లు ఏదో అన్నాడంట. మనకి ఎపిసోడ్లో కనిపించలేదు కానివ్వండి, అదే అన్నాడు అనేసి అని మన నిఖిల్ తోటి డిస్కస్ చేస్తుంది విష్ణు. సో అతన్ని సొల్లు బాయ్ అన్నాడు అని చెప్పనేసి అది విచ్ ఈజ్ వెరీ రాంగ్ అనిపించింది. అంటే కొంచెం ఎట్కారంగా మాట్లాడటం విష్ణు అనేది బాగాలేదు. తర్వాత రెండోది ఏమంటే నిఖిల్ కూడా అతనికి ఎక్కడ ఎలా మాట్లాడాలో బాగా తెలుసు, గౌతమ్కి చాలా క్లవర్ బాయ్ అన్నట్లు మాట్లాడతాడు. సో తర్వాత విష్ణు అంటది అంటే ఈ టాపిక్ కొంచెం నడుస్తూ మధ్యలో అంటది అనమాట, అంటే ఇక్కడ జరుగుతున్నది జనాల్లోకి అంత ఎక్కువగా వెళ్తుందా, జనాలు మొత్తం రిజిస్టర్ చేసుకుంటున్నారు చూస్తున్నారు అన్న సెన్స్లో మాట్లాడుతుంది. అంటే ఈవిడ పృథ్వీతోటి కొంచెం ఆవిడ ఇచ్చిన కంటెంట్ మొత్తం కూడా అట్లాగే వెళ్ళుంటుంది అన్న సెన్స్ లేకుండా పక్కన వాళ్ళని ఈజీగా అనేయటం అన్నది బాగాలేదు. సో మనం స్టెప్ బై స్టెప్ చూసినామంటే ఫస్ట్ బిగ్ బాస్ ఫ్లాగ్ టాస్క్ పెడతాడు. సో ఆ ఫ్లాగ్ని ఎవరైతే అంటే ఆ రోజు ఓట్ అప్పీల్ కోసం కంటెండర్ రేస్ అనమాట. సో ఆ ఫ్లాగ్లో ఎవరైతే నిలబడతారో అంటే చివరాఖరి దాకా ఫ్లాగ్ని ఎవరైతే సర్కిల్లో ఫ్లాగ్ పెట్టేసి ఫ్లాగ్ పట్టుకున్న చివరాఖరి దాకా ఫ్లాగ్ ఎవరు పట్టుకుని ఉంటారో వాళ్ళు విన్ అవుతారు. తర్వాత ఫ్లాగ్ పట్టుకున్న వాళ్ళు ప్రతిసారి ఒక్కొక్క రౌండ్లోంచి ఒక్కొక్కళ్ళని అవుట్ చేసుకుంటూ రావచ్చు. సో ఈ విధంగా గౌతమ్ మాత్రము చీల్చి చెండాడాడని చెప్పొచ్చు మనం గేమ్ని. సో గౌతమ్ ఫ్లాగ్ ఫస్టే పట్టుకుంటాడు, తర్వాత ఫస్ట్ పట్టుకున్న తర్వాత నబిల్ని అవుట్ చేస్తాడు గేమ్ నుంచి. నువ్వు ఆల్రెడీ ఓట్ అప్పీల్ నువ్వు ఉన్నావు కదా, సో నేను నిన్ను తీసేస్తున్నాను నబిల్ అని చెప్పని అంటాడు.
సో నబీల్ కూడా చాలా బాగా తీసుకుంటాడు దాన్ని రిసీవ్ చేసుకోవడం. తర్వాత సెకండ్ రౌండ్ లో కూడా గౌతమే విన్ అవుతాడు. తర్వాత ప్రేరణని తీసేస్తాడు. నువ్వు ఎట్లాగో విన్ అయ్యావు కదా, మన ఇది ఓట్ అప్పీల్ రేస్ లో నువ్వు ఆల్రెడీ చేసావు కదా, ఓట్ అప్పీల్ చేస్తున్నావు కాబట్టి నిన్ను తీసేస్తున్నా నేను అంటాడు. తను కూడా దాన్ని మంచిగా రిసీవ్ చేసుకుంటుంది. థర్డ్ రౌండ్ లో కూడా గౌతమే విన్ అవుతాడు. ఈ థర్డ్ రౌండ్ చాలాసేపు జరిగింది. సో చాలాసేపు జరిగిన తర్వాత నిఖిల్ చాలా మాక్సిమం ఇచ్చాడు. సో నబీల్ సంచాలకుంటాడు ఫస్ట్ అవుట్ అయ్యాడు కాబట్టి. సో అది లాస్ట్ లో బజర్ మోగే లోపల అందరూ దాని మీదే ఉండేసరికి అందరూ చేతుల్లో ఉంటారు, అందరూ దాన్ని చేపట్టుకునే ఉంటారు. నబీల్ దాంట్లో మంచిగా డెసిషన్ తీసుకొని, సో మొదట్లో పట్టుకున్నది గౌతమే దాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసి పెట్టాడు కాబట్టి గౌతమ్ విన్ అన్నట్లు అంటాడు. ఫోర్త్ రౌండ్కి వచ్చేప్పటికి అవినాష్ పట్టుకుంటాడు దాన్ని. సో అవినాష్ దాన్ని అవినాష్ ఆర్ గౌతమ్ హోల్డ్ చేసి గౌతమ్ని అవుట్ చేస్తారు. దాంట్లో మళ్ళీ రోహిణి పట్టుకుంటుంది. ఫోర్త్ రౌండ్లో రోహిణి పట్టుకొని గౌతమ్ని అవుట్ చేస్తుంది. ఫిఫ్త్ రౌండ్కి వచ్చేప్పటికి మన అవినాష్ చేతిలో ఉంటుంది ఫ్లాగ్, విష్ణుని అవుట్ చేస్తాడు. సో లాస్ట్లో వీళ్ళిద్దరు మిగులుతారు. వీళ్ళిద్దరు అవినాష్ రోహిణి మిగిలిన తర్వాత సో అవినాష్ రోహిణి కోసము దాన్ని సాక్రిఫైస్ చేస్తాడు, తనకి ఇస్తాడు అనమాట. సో దీంట్లో చాలా మంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గరకు వచ్చేప్పటికి అదేంటది వాళ్ళది గ్రూప్ గేమ్ కదా అన్నట్లు మాట్లాడుతున్నారు. కానివ్వండి, అది గ్రూప్ గేమ్ కాదని నా ఒపీనియన్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి గ్రూప్ గేమ్ ఏం ఆడుతూ రాలేదు. సో ఎవరిది వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు కొట్టుకోరు, తిట్టుకోరు. సో వాళ్ళతోటి వాళ్ళు కలివిడిగా ఉంటారు. రెండోది ఏమంటే అవతల వాళ్ళని తొక్కేసేయాలి, అవతల వాళ్ళని ఏదో ముంచేద్దాము అని చెప్పనేది అనుకోరు. బ్యాక్ బిచ్చింగ్ కూడా చేసుకోరు అనమాట వాళ్ళు. సో వాళ్ళు ఒకరి కోసం ఒకళ్ళు ఆడుకుంటున్నారు తప్పితే ఇంకొకళ్ళని ముంచేసేయాలనుకోవటం, లేకపోతే వీళ్ళిద్దరూ కొట్టుకోవటం, ఓ సందర్భంలో కొట్టుకోవటం, ఇంకో సందర్భంలో కలిసిపోవటము, అవసరానికి అంటే కంటెంట్ ఇవ్వటం కోసం కొట్టుకుంటున్నారో లేకపోతే కంటెంట్ ఇవ్వటం కోసం మళ్ళీ కలిసిపోతున్నారో తెలియదు. ఏదో క్లియర్గా తెలియదు మిగిలిన వాళ్ళతో పోలిస్తే. కానీ వీళ్ళు అలా కాదనమాట. వీళ్ళు ఎప్పుడు కలిసే ఉంటున్నారు, ఎంటర్టైన్ చేస్తారు, కలిసే ఉంటున్నారు, కలిసే చేస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది ఆ మూమెంట్ అయితే మాత్రం. చాలా పాపం రోహిణి ఏడ్చేస్తుంది అవినాష్ తన కోసం గివ్ అప్ ఇచ్చేసరికి. హౌస్ మేట్స్ అందరికి కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు దాన్ని గ్రూప్ గేమ్ అనలేదు ఎవరు. అనాలనుకుంటే అనుండొచ్చు కదా అక్కడ. సో హౌస్ మేట్స్ కూడా చూస్తున్నారు ఏం జరుగుతోంది జర్నీ లాస్ట్ 8 వీక్స్గా వీళ్ళు ఎలా ఉన్నారు హౌస్లో ఏంటన్నది. సో దాన్ని కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని ఎవరేం గ్రూప్ గేమ్ అనలేదు. సో వాళ్ళకి అనిపించింటే వాళ్ళు అనుండేవాళ్ళు కదా. ఫస్ట్ ఎత్తిపెట్టే గౌతమ్ అనలేదు, ప్రేరణ ప్రధానికి ఎత్తిపెట్టే ప్రేరణ మాట్లాడలేదు, ఎవరు మాట్లాడలేదంటే అందరూ యాక్సెప్ట్ చేశారు. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి అర్థమైంది. ఇన్ని రోజులుగా వీళ్ళు ఎలా ట్రావెల్ చేస్తున్నారు, మిగిలిన వాళ్ళతో ఎలా ఉంటున్నారు, గ్రూప్ గేమ్ అంటే ఏంటి, గ్రూప్ గేమ్ కాకపోతే ఏంటి, అది ప్యూర్ ఫ్రెండ్షిప్ అనేది అర్థమవుతుంది. సో దాంట్లో ఏదో ఒకళ్ళ మీద ఒకళ్ళు లేనిపోని హోప్స్ ఇచ్చుకోవటం లేదా కంటెంట్ కోసం చేయటం అనేది ఉండదు వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడు. సో రోహిణి విన్ అవుతుంది. ఆ రేస్ అంటే ఆ టాస్క్ లో రోహిణి ఫైనల్ కంటెండర్ కి ఎలిజిబిలిటీ తీసుకుంటుంది అనమాట. సో తర్వాత ఇంకొక టాస్క్ మొదలవుతుంది. ఇంకొక టాస్క్ లో సెకండ్ టాస్క్ ఏమవుతుందంటే బ్లాక్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒక చిన్న ఫ్రేమ్ లాగా ఉంటుంది. 2 inches ఐ మీన్ ఒక 1 feet దీంతో ఉంటుంది. పెద్ద ఫ్రేమ్ ఉంటుంది ఒక 6 feet దాకా. సో ఆ ఎడ్జ్ లో ఎవరినైతే మనము కంటెంట్ అంటే ఓట్ అప్పీల్ వీళ్ళకి అవసరం లేదు, ఓట్ అప్పీల్కి వీళ్ళు డిజర్వ్ కాదు అని చెప్పి అనుకున్న వాళ్ళ ఫోటోని పిక్ చేసుకొని వాళ్ళు అక్కడ పెట్టాలి. ఎడ్జ్ లో పెట్టేసి యువతల నుంచి కూడా చిన్న పలకల్లా ఉంటాయి మనకి 2x1 అన్నట్లు ఉంటుంది. ఆ సైజు పలక లాంటివి వుడ్ తోటి ఉంటాయి. చిన్నది ఒకటి పెద్దది ఒకటి ఉంటుంది. సో ఆ పలకలన్నీ తీసుకెళ్లి వరుసగా దాని మీద పేర్చుకుంటూ వెళ్ళేసి సో దీని ఇలాగా కొడితే కనుక ఒకదానికొకటి జాయింట్ అవుతూ లింక్ అవుతూ ఇంకో ఫోటో అక్కడ కింద పెట్టిన రెస్ట్రూమ్ లో పడిపోవాలనేది ఒక టాస్క్. దీంట్లోనే సంచాలకుగా రోహిణిని ఇచ్చారు. రోహిణి ఇక్కడ ఫెయిల్ అయింది సంచాలకుగా. తన గేమ్ ని అర్థం చేసుకోలేకపోయింది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో మరి తెలియదు రూల్స్ మీద. సో ఆ రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అంటే ఇంకొకటి ఏమంటే ఇక్కడ బిగ్ బాస్ కూడా చాలా తెలివిగా ఆడుతున్నాడు గేమ్స్ అన్ని కూడా. ఎందుకంటే గత 2-3 రోజులుగా చూస్తే ప్రతి గేమ్ లో ట్విస్ట్ లాగా పెడతాడు, కన్ఫ్యూజింగ్ గా పెడుతున్నాడు బిగ్ బాస్. సో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఆడిన ఆటలో కూడా బిగ్ బాస్ ఆడినంతసేపు సైలెంట్ గా చూస్తాడు, ఆడిన తర్వాత ఆయన గేమ్ స్టార్ట్ చేస్తాడు. వీళ్ళ గేమ్ ఎప్పుడైతే ఎండ్ అవుతుందో అప్పుడు బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఆయన గేమ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఆడారా, రూల్ ఏముంది, రూల్ ప్రకారం మీరు ఎలా చేశారా అలా చేశారా. సో అట్లాగా ఎందుకంటే అవన్నీ ముందు ఆడిన గేమ్స్ కదా, తెలిసిన గేమ్స్ కదా, అప్పటికప్పుడు తెలిసిన గేమ్స్ అవి. సో ఆ రూల్స్ ని చదివి మనం అర్థం చేసుకొని పెట్టాలన్నమాట. సో నిన్న తాడు చుట్టే టాస్క్ కానివ్వండి, ప్రతి దాంట్లోనే బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ పెడుతున్నారు. వీళ్ళకే తిరిగి క్వశ్చన్లు వేయటము, వీళ్ళలో వీళ్ళకి గొడవలు వచ్చేలాగా బిగ్ బాస్ అనేది చాలా చక్కగా స్క్రీన్ ప్లే చేసుకుని మరి గేమ్ ప్లాన్ చేశాడు. గేమ్ ఆడుతున్నాడు బిగ్ బాస్ మాత్రం సూపర్ గా ఆడుతున్నాడు వీళ్ళకంటే కూడా.
సో వీళ్ళని ఆడిస్తున్నాడు ఆయన ఇంకా సూపర్గా. వీళ్ళ గేమ్ అయిన వెంటనే ఆయన గేమ్ స్టార్ట్ చేసి వీళ్ళని ఆడించడం మొదలు పెట్టాడు బిగ్ బాస్. సో అదైతే క్లియర్గా అర్థమవుతుంది. సో తర్వాత సో ఇక్కడ ఏమైందంటే సో ఫొటోస్ అందరూ అన్ని పిక్ చేసుకున్నారు. అవినాష్ పిక్ చేసుకున్నదేమో ఎవరిది విష్ణు ఫోటో పిక్ చేస్తాడు. ఆ నెక్స్ట్ నిఖిల్ చూస్తే గౌతమ్ ఫోటో, గౌతమ్ చూస్తే నబీల్ ఫోటో, తర్వాత ప్రేరణ చూస్తేనేమో ప్రేరణ దగ్గర ఎవరి ఫోటో, ప్రేరణ దగ్గర అవినాష్ ఫోటో ఉంటుంది. తర్వాత విష్ణు ఏమో నిఖిల్ ఫోటో తీసుకుంటుంది. లాస్ట్లో నబీల్ ఏమో ప్రేరణ ఫోటో పెట్టుంటాడు. సో ఈ విధంగా ఎవరు వీళ్ళందరూ వద్దనుకున్నారు, వాళ్ళు అన్డిజర్వ్డ్ అన్న ఫీలింగ్లో వాళ్ళ ఫొటోస్ కింద తోసేసారు. సో ఇక్కడ ఏమైందంటే ఆ బ్లాక్స్ పెట్టే దగ్గర ఒక చిన్నది ఒక పెద్దది పెట్టాలనా లేకపోతే వెనక నుంచి ముందుకు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నా అనే దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయేసి సో మొత్తానికి గలాపుగా ఏదో చేసేస్తారు. ఫస్ట్ అవినాష్ తన విష్ణు ఫోటోని తోసేస్తాడు. సో తర్వాత నిఖిల్ తోస్తాడు, థర్డ్ ఏమో నబీల్ తోస్తాడు, ఫోర్త్ గౌతమ్ తోయలేకపోతాడు, అది నబీల్ ఫోటో నిలబడిపోయి ఉంటుంది. సో తర్వాత ప్రేరణ అండ్ విష్ణుది మాత్రం కొంచెం రూల్ ప్రకారం గేమ్ ఆడారు అనేది వాళ్ళిద్దరిది మాత్రం కన్సిడర్ చేయాలనేసి లాస్ట్ ఓవరాల్ గా అందరూ అంటే బిగ్ బాస్ నబీల్ ఫోటో మిగిలింది కాబట్టి రోహిణి నబీల్ విన్నర్ బిగ్ బాస్ అంటది. పాప నబీల్కి ఎందుకో ప్రతిసారి విన్నింగ్ వరకు వస్తాడు, ఎందుకంటే అక్కడ సుడోకో టాస్క్ లో కూడా అంతే విన్ అయినట్లు వస్తాడు. అతను ఫస్ట్ విన్ అని చెప్పేసి ఎప్పుడైతే బెల్ కొడతాడో అది ఆ గేమే క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. తర్వాత నిన్న అది రోల్ చేసేది కూడా థ్రెడ్ ని రోల్ చేసే దాంట్లో కూడా క్రాసింగ్ పాత్ లో కూడా పాప నబీల్ ఫస్ట్ వచ్చాడు, అయినా సరే ఆ గేమ్ మళ్ళీ అది క్యాన్సిల్ అయిపోయి థర్డ్కి వెళ్ళిపోయాడు. సో ఇవాళ కూడా నబీల్ది ఫస్ట్ వస్తుంది, కానీ బిగ్ బాస్ అది క్యాన్సిల్ చేసి మళ్ళీ సో క్యాన్సిల్ మీన్స్ రూల్ ప్రకారం ఆడలేదు కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్పండి అనేసి బిగ్ బాస్ అడుగుతాడు. అడిగిన ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయితే క్రియేట్ అయింది, అందరికీ కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. ఇది కరెక్ట్ అనేది ఎవరు చెప్పలేరు దాంట్లో మాత్రం. సో బిగ్ బాస్ కూడా చెప్పలేని పరిస్థితి, తను తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పాలంటే ఎవరిని చెప్పలేము మనము. సో బిగ్ బాస్ పెట్టిన గేమ్ అలా ఉంది. సో ఎందుకంటే ఇప్పుడు నేను అవతల వాళ్ళ ఫోటో నేను తోసేసానంటే దాని అర్థం వాళ్ళు లాస్ అయ్యారు, నేనేం విన్ అవ్వను. ఇక్కడ నా ఫోటో నిలబడితేనే విన్ అవుతుంది. సో నా ఫోటో ఇంకొకరి దగ్గర ఎక్కడో వాళ్ళు తోసేస్తుంటారు, అది ఇక్కడ నేను వీళ్ళ ఫోటో నేను తోసేసి అవతల వాళ్ళు కూడా నా ఫోటో అక్కడ తోసేశారు. సో నేనైతే రేస్లో లేను ఇక్కడ. సో ఇప్పుడు నాది ఇండివిజువల్ గేమ్ అనేది ఇక్కడ కనిపించదు. సో ఎందుకంటే ఇక్కడ అంత తిక్కమక్కగా ఉందన్నమాట ఈ టాస్క్. ఉండేటి టాస్క్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ తిక్కమక్క టాస్క్. సో అందువల్ల సో తను రూల్ ప్రకారం ఎవరు అని చెప్పని ఆలోచించిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కరెక్షన్ చేసుకోమంటే సో తర్వాత లాస్ట్ లో ప్రేరణ అండ్ విష్ణు ఇద్దరు రూల్ ప్రకారం పెట్టారు బ్లాక్స్ కాబట్టి వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని తీసుకుందాం అన్న డెసిషన్కి వస్తారు. వీళ్ళు నలుగురిది మాత్రం పక్కన పెట్టేస్తారు. ఇక్కడ ప్రేరణ చూస్తే ఎంత డబుల్ స్టాండర్డ్ అంటే ప్రేరణ బట్ టూ మచ్, అసలు అంత త్వరగా ఇమ్మీడియట్ గా విత్ ఇన్ సెకండ్స్ లో మార్చేస్తుంది, మాట మార్చేస్తుంది. ఒకనొకప్పుడు పాత సినిమాలో పరశువులు గోపాలకృష్ణ వాళ్ళేమో అంటారు అనుకుంటా. సో ఆయన పొలిటీషియన్ అయితే ఆయన పొలిటీషియన్ గా ఉంటాడు. ఏదో ఒక మూవీలో చాలా ఓల్డ్ మూవీలో స్టేట్మెంట్ ఇస్తుంటాడు ఆయనకి 2 స్టేట్మెంట్లు, డబుల్ స్టేట్మెంట్స్ అనేది అంటారు దాన్ని ప్రెస్ వాళ్ళకి. అరే అదేదో జరిగింది, ఇష్యూ జరిగింది కదా సార్ అని ఒక ప్రెస్ వాడు వచ్చాడు, అంటే వాళ్ళ పిఏ వాళ్ళు అడిగితే అరే ఇష్యూ ఇలా జరిగింది కదా, సో నా స్టేట్మెంట్ ఇలా రాసుకో, ఇది కాదనుకో ఇంకోలాగా ఇష్యూ అయిందనుకో ఇదే స్టేట్మెంట్ ఇట్లా మార్చి రాసుకో అన్నట్లు ఈవిడిది డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ డబుల్ గా ఇస్తుంది ప్రేరణ ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో ఇప్పుడు ఏమైందంటే విష్ణు అండ్ ప్రేరణ ఇద్దరు పర్ఫెక్ట్ గా ఆడారు కాబట్టి యాజ్ పర్ రూల్ వీళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళని తీసుకోవాలి. సో ప్రేరణ బాగా ఆడిందని తీసుకుంటే అక్కడ అవినాష్ ఫోటో ఉంది, అవినాష్ విన్ అవుతాడు. ప్రేరణ కాదు వినేది, అవినాష్ విన్ అవుతాడు. సో విష్ణు బాగా ఆడింది, విష్ణు పర్ఫెక్ట్ గా ఆడింది, విష్ణు ఈజ్ ఓకే అంటే నిఖిల్ ఓట్ అప్పీల్కి వెళ్తాడు, విష్ణు వెళ్ళదు అనమాట ఇక్కడ. సో ఇట్లాగా అంటే మేము పర్ఫెక్ట్ గా ఆడి మా ఫొటోస్ వాళ్ళు తోసేసారు కాబట్టి మేము లాస్ అవ్వాలి అనేది వీళ్ళ పాయింట్, విష్ణుది అండ్ ప్రేరణది. సో దీంట్లో ప్రేరణ డబుల్ స్టాండర్డ్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రేరణ ఏం చేస్తుందంటే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెట్టాను నేను దీన్ని చూడండి. సో ప్రేరణ వస్తుంది, రోహిణి మెల్లగా స్లో వాయిస్ తోటి, రోహిణి ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చాను కదా, నేను బాగా ఆడాను కదా, దీనికి సంబంధించి నాకు ఏదైనా ఒక లాభం ఉంటుందా, నేను కానీ దీంట్లో విన్ అయ్యానంటే నాకేమైనా అడ్వాంటేజ్ అయిందిలో అంటది. నీకేం అడ్వాంటేజ్ ఉంది, ఆ ఫోటోలు ఎవరిది ఉంటుందో వాళ్ళకి అడ్వాంటేజ్ అనగానే వెంటనే అప్పుడు పెద్ద వాయిస్ అంటే విష్ణు కూడా చాలా బాగా ఆడింది, విష్ణు బాగా తోసింది అంటది. ఎందుకంటే అక్కడ నిఖిల్ ఫోటో ఉంది, నిఖిల్ విన్ అవుతాడు, అయితే విష్ణు విన్ అవుతుంది లేకపోతే నిఖిల్ విన్ అవుతాడు. సో ఇక్కడ ప్రేరణ విన్ అని చెప్పాలంటే అవినాష్ ఓట్ అప్పీల్కి వెళ్తాడు కదా. సో అందువల్ల వెంటనే తను ఎంత సెకండ్స్ లోనే సో అదే టోన్ తోటి మళ్ళీ వెంటనే వాయిస్ మారుస్తుంది.
అట్లయితే విష్ణు చాలా బాగా ఆడింది, విష్ణు ఈజ్ పర్ఫెక్ట్, తనేమి గేమ్ ఫౌల్ ఆడలేదు, విష్ణునే విన్నర్ అన్నట్లు చెప్పేస్తుంది. సో ఎంత డబుల్ స్టాండర్డ్ కదా, విత్ ఇన్ సెకండ్స్ లోనే అందరు జనాలు చూస్తున్నారని కూడా వాళ్ళు అనుకోకుండా అంత డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తే ఎట్లాగా. ఇట్స్ ఎ గేమ్ అంతే, దాంట్లో వాళ్ళ పర్సనాలిటీ చూపించాలి కదా. సో అది చాలా ఇదిగా అనిపించింది. తర్వాత తర్జన భర్జనలు పడి ఆఖరికి బిగ్ బాస్ అడుగుతుంది. అప్పటికి విష్ణు ఎవరు తను రోహిణి అడుగుతుంది, సార్ బిగ్ బాస్ మళ్ళీ గేమ్ ఇంకొకసారి ఆడుతారు పెట్టండి ప్లీజ్ అంటే బిగ్ బాస్ ఒప్పుకోడు. ఎందుకంటే బిగ్ బాస్ కావాల్సింది బిగ్ బాస్ వీళ్ళతో ఆడుతున్నాడు కదా. సో అందువల్ల ఆయన విజేత ఎవరో చెప్పండి అని ఒకటే మాట మీద ఉంటాడు, విజేత ఎవరో చెప్పండి అని ఒకటే మాట మీద ఉంటాడు, రెండోది కూడా ఉండదు అనమాట. సో తర్వాత ఆఖరికి ఇంకా ఓకే విష్ణు ఫస్ట్ పడేసింది ఎవరు, అవినాష్ పడేశాడు ఫౌల్ గేమ్ లో. సో అదే కనుక అవినాష్ ప్రాపర్ గా ఆడుంటే విష్ణు ఫోటో నిలబడి ఉండేదేమో. సో అదే విధంగా విష్ణు ప్రాపర్ గా ఆడింది, లాస్ట్ దాకా ఉంది ఛాలెంజ్ లో. కాబట్టి రెండు విధాలుగా చూస్తే అక్కడ విష్ణు ఫోటోను సేవ్ అయ్యిండాలి, ఇక్కడ విష్ణు ఆడిన గేమ్ కూడా తను ప్రాపర్ గా ఆడింది కాబట్టి విష్ణు ఇస్ ద ఫైనల్ విన్నర్ అంటది. ప్రేరణ ఫస్ట్ చెప్తే ప్రేరణ తను నిఖిల్ ఫోటో ఉంది కాబట్టి నిఖిల్ విష్ణు ఇద్దరు ఒప్పుకోరు. అదేంటిది విష్ణు ఆడింది కదా, లాస్ట్ దాకా విష్ణు ఉన్నది కాబట్టి విష్ణు తీసుకోవాలన్నట్లు చెప్తారు. సో ఓకే ఇంకెందుకులే వచ్చిన గొడవ అని చెప్పనేసి విష్ణు పేరును డిక్లేర్ చేస్తుంది. బిగ్ బాస్ కూడా ఏదైనా అడుగుతారు, బిగ్ బాస్ కి తప్పు ఉంటే ఆయన ఒప్పుకోడు కదా. ఇప్పుడు నిన్న థర్డ్ చుట్టే టాస్క్ లో కూడా బిగ్ బాస్ ఆయనకు నచ్చే పేరు వచ్చేవరకు ఆయన ఒప్పుకోనే లేదు, మళ్ళీ మార్చి అడుగుతూనే ఉండే. సో ఇక్కడ కూడా ఆయనకి నచ్చపోయింటే అడుగుండేవాడు మళ్ళా కూడా. సో బిగ్ బాస్ కూడా యాక్సెప్టెడ్ కాబట్టి ఓకే విష్ణుప్రియ యు ఆర్ ద విన్నర్ అనేసి అనౌన్స్ చేస్తాడు. సో అలాంటప్పుడు సంచాలక్ పెట్టడమే వేస్ట్. ఆయన బిగ్ బాస్ చెప్పేది ఏంటి, సంచాలక్ నిర్ణయమో ఫైనల్ అంటాడు ప్రతిసారి. సో సంచాలక్ నిర్ణయమో ఫైనల్ అన్నప్పుడు మరి నిన్న నబీల్ సంచాలకుగా చేసింది ఆయన ఒప్పుకోలేదు, ఆయన నచ్చిన పేర్లు వచ్చే వరకు మారుస్తూనే ఉండే. ఈ రోజు కూడా రోహిణి సంచాలక్ అని చెప్పని సంచాలక్ నిర్ణయమో ఫైనల్ అనేది ఒక ట్యాగ్ లైన్ పెడతాడు కింద. కానీ సంచాలక్ చెప్తే దాన్ని ఒప్పుకోడు అనమాట, ఆయనకు నచ్చిన పేరు వచ్చే వరకు మారుస్తూనే వచ్చాడు బిగ్ బాస్ కూడా. బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ ఇది లాస్ట్ వీక్ బిగ్ బాస్ గేమ్ అనమాట. వీళ్ళది ఎవరిది కంటెస్టెంట్స్ ఏం గేమ్ ఆడట్లేదు, బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నాడు వీళ్ళతో అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓకే ఓవరాల్ గా రోహిణి ఫస్ట్ గేమ్ లో రోహిణి ఫైనల్ వరకు వచ్చింది కాబట్టి రోహిణి కంటెండర్. సెకండ్ గేమ్ లో విష్ణు ఫైనల్ దాకా ఉంది కాబట్టి విష్ణు కంటెండర్ అయ్యారు. సో వీళ్ళిద్దరికి కూడా బిగ్ బాస్ చెప్తారు. సో వీళ్ళిద్దరూ ఫైనల్ గా ఓట్ అప్పీల్ కి సెలెక్ట్ అయ్యారు కాబట్టి హౌస్ మేట్స్ అందరూ కూడా వీళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ అంటే ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ చిన్న బ్యాడ్జ్ లాగా పంపిస్తాడు. ఆ బ్యాడ్జెస్ పెట్టాలన్నమాట అన్డిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి వాళ్ళ డెసిషన్ ని బ్యాడ్జ్ ఇక్కడ కుట్టితే సో ఎవరికి ఎక్కువ బ్యాడ్జెస్ ఉంటాయో వాళ్ళు అన్డిజర్వ్డ్, ఇంకొకరు ఓట్ అప్పీల్ కి ఎలిజిబిలిటీ వస్తారనేది ఇక్కడ. సో ఇక్కడనే మన విష్ణుప్రియ ఎంతసేపు చెప్తుంటది నేను జెన్యూను, సో నేను గేమ్ ఒక్కటే కాదు పర్సనాలిటీ కూడా చూడాలి, సో నా పర్సనాలిటీ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అన్నట్లు ప్రతిసారి డైలాగులు వేస్తుంటది. అది ఒకటి, దాంట్లో అది రాంగ్ చేసింది విష్ణుప్రియ కూడా, డబుల్ స్టాండర్డ్సే. రెండోది ఏమంటే విష్ణుప్రియ ఏం చేసిందంటే తనెవరు రోహిణికి ఇంతకు ముందు ఒకసారి మాట ఇచ్చి నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి శాండ్ టాస్క్ ఉంది కదా ఇసుక మూటలు వేసే దగ్గర కూడా విష్ణు చాలా ఫౌల్ ఆడింది అనమాట. అక్కడ అడుగు పెళ్లి నడకలు వేస్తూ ఆడింది కానీ అది గేమ్ అయితే ఆడలేదు, అది అక్కడ రాంగ్ చేసింది. తర్వాత ఇదంతా ఎవరంటే రోహిణి బాధ అది ఇదంతా రోహిణి చెప్తుంది అనమాట గేమ్ అయిన తర్వాత లాస్ట్ లో. ఇంతకు ముందు కూడా ఒకసారి పోస్టర్స్ ఉంటాయి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారు పోస్టర్స్ పెట్టమంటారు, అందులో కూడా తను గెలవటానికి ఇంకొకరిని తొక్కేసి మరి ముందుకు వెళ్తాది అన్న పోస్టరు రోహిణికి సెలెక్ట్ చేస్తుంది విష్ణుప్రియ. సో అక్కడ కూడా తను ఆ రోజు హర్ట్ అయింది, ఇసుక వేసినప్పుడు హర్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఈ రోజు కూడా ఏం చెప్పిందంటే తను రోహిణి చెప్పేది ఏమంటే విష్ణు ఇంతకుముందు నిన్న నబీల్ విష్ణు ఫైనల్ కంటెండర్ గా నిలిచినప్పుడు నబీల్ కి ఇచ్చారనమాట హౌస్ మేట్స్ అందరు కదా ఓటింగ్ ఇచ్చి నబీల్ కి ఓట్ అప్పీల్ కి పంపించారు. సో అప్పుడు ఆ సందర్భంలో విష్ణుకి ఎవరు సపోర్ట్ చేయరు, ఓన్లీ రోహిణినే సపోర్ట్ చేసింది. సో ఆ విషయం రోహిణితో చెప్తూ బాధపడుతూ అదే కనుక ఈ రోజు నువ్వు నబీల్ ప్లేస్ లో నువ్వు అంటే కనుక నేను ఓట్ అప్పీల్ కి నీకే ఇచ్చిండేదని రోహిణి అని చెప్పనేసి నిన్న మాట ఇచ్చి ఉంటది. సో ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటది ఇవాళ రోహిణి. సో ఏం జరిగిందో చూద్దాం. ఓట్ అప్పీల్ కి ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ అన్నావు అప్పుడు హౌస్ మేట్స్ అందరికి ఇచ్చినప్పుడు హౌస్ మేట్స్ లో ఇక్కడ హౌస్ మేట్స్ కూడా ఎంత అసలు మొత్తం డబుల్ స్టాండర్డ్స్ కనిపించింది. ఈ రోజు మొత్తం అందరిలోనూ డబుల్ స్టాండర్డ్స్ కనిపించారు. సో నిన్న విష్ణుప్రియ నబీల్ ఇద్దరు ఉన్నారు ఓట్ అప్పీల్ కోసం. సో విష్ణుప్రియ నబీల్ ఓట్ అప్పీల్ కి వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టినప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఏం చేశారు,
నబీల్ చాలా బాగా గేమ్స్ ఆడాడు, గేమ్స్ నబీల్ ఆడుతున్నాడు కాబట్టి అంత మంచి గేమ్స్ ఆడుతున్నాడు నబీల్ని మనం ఓట్ అప్పీల్కి పంపించాలి. విష్ణుప్రియకి అంతగా గేమ్స్ ఏం ఆడట్లేదు అని చెప్పిన హౌస్ మేట్స్ ఇవాళ వచ్చేసరికి ఆ విష్ణుప్రియ విన్నింగ్ రేషియో చాలా తక్కువ, తనకి బయట నెగిటివిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. సో తనకి ఇప్పుడు ఓట్ అప్పీల్ చాలా అవసరము, అందువల్ల విష్ణుకి ఇద్దామని చెప్పని హౌస్ మేట్స్ డిసైడ్ అవడం అనేది చాలా డబుల్ స్టాండర్డ్స్ ఇది. ఎందుకంటే అదే నబీల్కి నిన్నటికి నిన్న చూస్తే టాస్కులు ఆడిన నబీల్కి ఇచ్చారు, విష్ణుప్రియ పెద్దగా ఆడలేదు, నబీల్ బాగా ఆడాడు కదా నబీల్కి ఇద్దామని అన్నారు. ఎందుకంటే ఇక్కడ నబీల్ నోరేసుకొని పడిపోతాడు, ఒకవేళ ఏదైనా తనకి ఇవ్వకపోతే నోరేసుకొని పడిపోతాడు, ఇంకో రోజు వాళ్ళని టార్గెట్ చేస్తాడని వీళ్ళందరికీ భయం, అంటే నోరున్న వాడిని చూస్తేనే భయం అనమాట. అదే ఈ రోజు వచ్చేసరికి వీళ్ళకి విష్ణు అవసరమైంది, విష్ణుకి ఇచ్చేసుకున్నారు అనమాట. సో ఎందుకంటే విష్ణు నిన్న కూడా అక్కడ ఇన్ఫినిటీ రూమ్ వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. సో ఇన్ఫినిటీ రూమ్ వరకు వెళ్ళి రావటం కాదు కదా, విష్ణు పాపం రోహిణి రోజు కంటెండర్ రేస్ లో వస్తూనే ఉంది, టాప్ వరకు వచ్చేసి లాస్ట్ టాప్ 3లోనే ఉంటుంది, టాప్ 2కి కదా ఇస్తున్నారు. సో తను టాప్ 3లో వరకు 3rd ప్లేస్ వరకు వస్తుంది కదా, రోజు వస్తుంది. సో ఇవాళ 2nd ప్లేస్ అంటే అమాంగ్ 2 వచ్చింది అనమాట. సో ఇప్పుడు రోహిణి ఇంత గేమ్స్ ఆడుతున్నప్పుడు రోహిణికి వాళ్ళు యాక్చువల్గా న్యాయం చేస్తుండాలి హౌస్ మేట్స్ కూడా. సో వాళ్ళు డబుల్ గేమ్ ఆడి డబుల్ స్టాండర్డ్స్ చూపించి విష్ణుప్రియని సెలెక్ట్ చేస్తారు. తనకి బయట నెగిటివిటీ ఉంది, తనకి అవసరం ఈ గేము, సో తనకి ఓట్ అప్పీల్ అవసరం అని చెప్పనంటే మరి నిన్న చెప్పాలి కదా, నిన్న కూడా విష్ణుప్రియ అదే ప్లేస్లో ఉండే, నిన్న ఈ మాట రాలేదు వాళ్ళు ఎవరి నోట్లో, విష్ణుప్రియ నెగిటివిటీలో ఉంది తనకి ఓట్ అప్పీల్ చాలా అవసరం అని నిన్న చెప్పుండొచ్చు కదా. కానీ నేను ఎవరు చెప్పకుండా ఇవాళ చెప్పడం అనేది హౌస్ మేట్స్ లో ఉన్నటువంటి డబుల్ స్టాండర్డ్స్ ఇది. సో తర్వాత రోహిణికి ఓన్లీ అవినాష్ ఒక్కడే పెడతాడు. ఇక్కడ ఓట్ అప్పీల్కి వీళ్ళిద్దరూ చెప్పుకుంటారు కదా, జస్టిఫికేషన్ ఇచ్చుకునే దగ్గర విష్ణుప్రియ చేసిన ఎంత బ్లండర్ అంటే అది చాలా టూ మచ్ గా మాట్లాడింది. సో తను నాకు ఓట్ అప్పీల్ చాలా అవసరము, నేను ఇన్ని రోజులు గేమ్స్ ఆడాను, ఇది ఏదో నేను ఆడలేదో ఎట్లో ఆమెకే తెలుసు నేను ఆడకుండా కూడా గెలిచిపోతున్నాను, ఎలాగో గెలిచిపోతున్నానని చెప్పనేసి అన్ని తర్వాత అన్ని అడిగింది కదా. ఇప్పుడు మనం ఎవరైనా సరే మనం అవతల వాళ్ళని మీరు నాకు సపోర్ట్ చేయండి అని అడగాల్సినప్పుడు ఏం చెప్పాలంటే అవతల ఇంకొక పోటీదారిని తగ్గించి మాట్లాడకూడదు కదా. సో పోటీదారికి సంబంధించిన నెగటివ్స్ చెప్పి కాదు, నీలో ఉన్న పాజిటివ్స్ చెప్పుకొని నువ్వు ఓటు అడగాలి. అంటే నీలో ఏం పాజిటివ్స్ లేవు కాబట్టి నువ్వేం అడగలేకున్నావు, అందుకని పక్కన వాడిలో ఉన్న నెగిటివ్ గురించి మాట్లాడడం అనేది వెరీ రాంగ్. ఒక విన్నర్ కి ఉండాల్సినటువంటి క్వాలిటీ కాదు అది, నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ క్వాలిటీ. సో ఇక్కడ ఏం చేసిందంటే విష్ణుప్రియ, సో ఇందాక మీరు నాకు నన్ను చూస్ చేసుకోండి అని చెప్పాను అంటూ అక్కడికి ఆగిపోకుండా దానికి కొనసాగింపుగా మీరు ఇందాకనే చూశారు కదా, సంచాలకుగా రోహిణి చాలా తికమక చేసింది, తకర్మార్ లాగా చేసింది సంచాలక్, అది కూడా దృష్టిలో పెట్టుకొని నన్ను సెలెక్ట్ చేసుకోండి అనటము. సో తనలో ఉన్న నెగటివ్ గురించి కాదు కదా మాట్లాడాల్సింది. సో అందులో ఆవిడ తకర్మార్ చేస్తుంటే కూడా ఏమైనా విష్ణుప్రియ లాస్ అయింటే విష్ణుప్రియ దాన్ని అడగచ్చు, తను చేసిన దీనివల్ల నేను లాస్ అయ్యాను కాబట్టి నాకు అది కొంచెం బాధ అనిపించింది, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అని బాధలో మాట్లాడే మనం అర్థం చేసుకోవచ్చు. దానివల్ల తనే లాభపడింది చెప్పాలంటే. సో తనే లాభపడి కూడా మళ్ళీ దాన్ని దృష్టిలో పెట్టుకోండి అని చెప్పనేసి మాట్లాడడం అనేది విష్ణుప్రియ స్థాయికి, ఆవిడకున్న మెచ్యూరిటీకి, ఆవిడ మాట్లాడే పెద్ద పెద్ద మాటలు, నేను ప్యూర్ సోల్, చాలా ఏదో ప్యూర్ సోల్ ఉంటాను, జెన్యూన్ ఉంటాను, సో దేవుడు అనేది గ్రహాలని ఇవన్నీ చెప్తున్నప్పుడు అలా మాట్లాడకూడదు కదా, పక్కన వాళ్ళని మాట్లాడడం అదే. సో ఇదే రోహిణికి ఇంతకుముందు ఇచ్చింది తను పోస్టర్, అప్పుడు కూడా తను గెలవడానికి పక్కన వాళ్ళని తొక్కేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చేసింది రోహిణి అది ఎప్పుడు చేయలా, కానీ ఇక్కడ విష్ణుప్రియ చేసింది అదే. తనకి విన్నింగ్ అంటే తను ఓట్ అప్పీల్కి వెళ్ళటం కోసం ఈవిడిని తొక్కేస్తుంది. ఈవిడ అది అట్లా అది తప్పు రైట్ అనేది సెకండరీ. నువ్వు ఓట్ అప్పీల్ వేసేటప్పుడు అది మాట్లాడాలి, అవతల వాళ్ళ నెగిటివ్స్ గురించి కాదు, నీ గొప్పతనం గురించి, నీలో ఉన్న పాజిటివ్స్ గురించి, నీలో ఉన్న అచీవ్మెంట్స్ గురించి మాట్లాడి నువ్వు ఏదైనా సాధించుకోవాలి. కానీ పక్కన వాళ్ళని తొక్కేసి, పక్కన వాళ్ళని తగ్గించేసి, పక్కన వాళ్ళని డిగ్రేడ్ చేసి మనము దానికి పైకి ఎక్కాలనుకోవటం వెరీ వెరీ రాంగ్. అది నాకు అస్సలు నచ్చనే లేదు. అది రోహిణి తప్ప రైట్ అనేది సెకండరీ, యువతల తను చెప్పడం అనేది వెరీ రాంగ్ అదని నాకు అనిపించింది. తర్వాత సో రోహిణి కూడా పాపం ఈ విషయంలో చాలా ఫీల్ అయింది రోహిణి కూడా. సో తర్వాత రోహిణి వచ్చి అప్పీల్ చేసుకుంటుంది, మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, డే 1 నుంచి నేను ఆటలు అంటే కూడా ప్రతి టాస్క్ లో నేను ప్రాణం పెట్టి ఆడుతున్నాను, ఇంట్లో కూడా ప్రతిదీ నేను చూస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, సో ప్రతిదీ నేను చేస్తున్నాను కదా, సో మీరు అది కూడా దృష్టిలో పెట్టుకొని నాకు ఓటు వేయండి అని అడిగితే హౌస్ మేట్స్ అందరూ కూడా
సో రోహిణికి మనం ఇందాక మాట్లాడినట్లు విష్ణుకి నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ ఉన్న వాళ్ళని మళ్ళీ ఇంకెంత దూరం ముందుకు తీసుకొస్తారు మీరు? ఆల్రెడీ అమ్మాయి ఉంది కదా, అమ్మాయికున్న నెగిటివిటీని మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అన్నప్పుడు నెగిటివిటీ ఉన్న వాళ్ళకి ఏం డిజర్వ్నెస్ ఉంది ఇక్కడ? సో ఇక్కడ ఎవరైతే పాజిటివిటీ ఉందో, జనాల్లో నెగిటివిటీ ఉంది కాబట్టి ఆమెకి ఓట్ అప్పీల్ కావాలంటే, జనాల్లో నెగిటివిటీ ఉందంటే దాని అర్థం ఏంటి? షీఈ్ అన్డిజర్వ్డ్ ఫర్ ద ఓట్ అప్పీల్ కానివ్వండి, ఫర్ ద విన్నింగ్ అవి కూడా. సో అన్డిజర్వ్డ్ పర్సన్, ఎందుకంటే నామినేషన్స్ లో లేదు రోహిణి కాబట్టి ఈవిడ అన్డిజర్వ్డ్ ఫర్ ద టాప్ 5 అనేసి వీళ్ళే మాట్లాడారు. ఈ కే బ్యాచ్ మాట్లాడి రోహిణికి చాలా అన్యాయం చేశారు కదా ఇంతకు ముందు. సో అలా, ఎందుకంటే తను నామినేషన్స్ లోకి రాలేదు అనేది ఒక్క పాయింట్. అవినాష్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అంటే అవుట్ అయిపోయేసి తను ఎలిమినేట్ అయిపోయే టైంలో నబీల్ ఇచ్చినటువంటి ఎవిక్షన్ షీల్డ్ వల్ల అవినాష్ సేవ్ అయ్యాడు. సో ఇట్ మీన్స్ దట్ జనాలు అవినాష్ వద్దనుకుంటున్నారు కాబట్టి అవినాష్ కూడా అన్డిజర్వ్డ్ అనేసి మాట్లాడిన ఇదే కే బ్యాచ్ ఈ రోజు విష్ణుప్రియ జనాల్లో నెగిటివిటీ ఉందంటే షీఈ్ అన్డిజర్వ్డ్. వాళ్ళ లాజిక్కే, వాళ్ళ ఫార్ములా ప్రకారమే షీఈ్ అన్డిజర్వ్డ్ కదా. సో అన్డిజర్వ్డ్ అన్న పర్సన్ కి వీళ్ళేదో ఓట్ అప్పీల్కి అవకాశం ఇవ్వడం అనేది వెరీ రాంగ్. సో అది ఆ రీజన్ చెప్పి తనకి ఓట్ అప్పీల్ ఇవ్వాలనుకునేది రాంగ్ ఒకటి. సో నబీల్ ఏమంటే, నేను నిన్న ఇదే నబీలు రోహిణికి ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, మొన్న లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్ లోనే బుక్ ఇస్తూ నువ్వు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకొని గెలవాలనుకుంటావు అని చెప్పనేసి, ఎందుకంటే అవతల డీల్ పెట్టుకుంటావు అవతల వాళ్ళతో అనేసి. మొన్న ఆ బుక్ ఇచ్చి ఈ రోజు ఇదే నబీల్ ఏం చేశాడంటే, తను ముందే వెళ్ళి విష్ణుప్రియతోటి డీల్ పెట్టుకున్నాడంట. సో డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ వస్తే కనుక నేను వస్తే కనుక నేను నీకు ఓటేస్తాను, నీకు వస్తే నువ్వు నాకు ఓటేయి అనేసి విష్ణుప్రియతో ఈయన డీల్ పెట్టుకున్నాడంట. అది ఇప్పుడు చెప్తాడు. సో నేను తనకు ఆల్రెడీ డీల్ నిన్న మాట్లాడుకున్నాను. సో నాకు వస్తే తనకు ఓటేస్తానన్నా, తనకు వస్తే నాకు ఓటేయాలని చెప్పేసి మేము అనుకున్నాం కాబట్టి నేను తనకు ఓటేస్తున్నానని సిల్లీ రీజన్ తోటి ఆమెని ఆయన విష్ణుప్రియకి చూస్ చేసుకున్నాడు. నిఖిల్ కూడా నిన్న నేను ఓటు వేయలేదని తను ఫీల్ అయింది కాబట్టి ఈ రోజు నేను తనకు ఓటేస్తున్నాను. ఇంకొక సిల్లీ, అంటే ఎంత సిల్లీ రీజన్స్ తోటి చెప్పాడు. అంటే ఇంత మంచిగా ఆడిన రోహిణిని పక్కన పెట్టి డిజర్వ్డ్ అనమాట, డిజర్వ్డ్ క్యాండిడేట్ ని పక్కన పెట్టి వీళ్ళు వేసుకున్నారు. తర్వాత ప్రేరణ కూడా తనకి బయట నెగిటివిటీ ఉంది కాబట్టి తనకు వేస్తున్నాను ఓటు అన్నట్లు చెప్తాడు. గౌతమ్కి వచ్చేప్పటికి తను నేను ఇన్ఫినిటీ రూమ్ వరకు వెళ్ళి మళ్ళీ ఎవరికి వచ్చింది కాబట్టి ఈ రోజు తనకు ఓటేస్తున్నాను అంటాడు. సో లాస్ట్ లో అవినాష్ ఒక్కడు మాత్రం వచ్చి నీట్ గా అంటాడు. ఎందుకంటే ఇదే కాంటెక్స్ట్ లోనే తను ఎవరు విష్ణుప్రియ చెప్పుంటది, రోహిణి ఇందాక సంచాలకంగా చేసిన మిస్టేక్ తకర్మార్ వల్ల కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి అని అడిగింది కాబట్టి దానికి కౌంటర్ అంటే దానికి ఆన్సర్ చెప్తాడు అవినాష్ వచ్చి. సో నేను నా ఓటు వేసే ముందు నేను చెప్పాలనుకుంటున్నాను ఒక విషయము. సో ఇందాక సంచాలక రోహిణి ఫెయిల్ అయిందని అన్నారు కదా, ఆ పాయింట్ ఇక్కడ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇక్కడనే ఈ రౌండ్ లోనే ఇస్తున్న క్లారిఫికేషన్. దాన్ని నాకు అనిపించింది అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు అవినాష్. నాకు అనిపించింది ఏమంటే, దాంట్లో ఇప్పుడు 6 మంది మనం గేమ్ ఆడుతున్నప్పుడు 2 కరెక్ట్ గా ఆడారు, 4 కరెక్ట్ గా ఆడలేదంటే దాని అర్థం ఏంటి? 2కి కరెక్ట్ గా అర్థమైంది, 4కి అర్థం కాలేదంటే అది మన తప్పు. అది హౌస్ మేట్స్ గా అర్థం చేసుకోలేక రాంగ్ ఆడింది మన తప్పు. మరి ఆడితే అందరూ తప్పు ఆడి ఉండాలి కదా, సంచాలకు రాంగ్ అయితే. సో మనము తప్పు మనది తప్పు. 2 కరెక్ట్ గా ఆడి 4 కరెక్ట్ గా ఆడలేదంటే అర్థం చేసుకుంటున్నాం మనది తప్పు. కాబట్టి సంచాలకుడైతే నేను తప్పు అనుకోనని చెప్పేసి రోహిణి అందులో మొదటి నుంచి కూడా ప్రాణం పెట్టాడుతుంది. తనకి చాలా అవసరము. సో తను ఎన్ని రోజులు నామినేషన్స్ లో లేదు కాబట్టి తనకి ఓటు అప్పీల్ చాలా అవసరం అని చెప్పన్నట్లు చెప్పి తనకే ఓటు వేస్తాడు అవినాష్. సో ఒక్క ఓటు అవినాష్ ఉంటుంది, మిగిలిన వాళ్ళందరూ కూడా రోహిణికి విష్ణుప్రియకి వేస్తుంటారు. సో ఇది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ వెళ్ళి ఓటు అప్పీల్ చేసుకుంటుంది. సో అదే ఇంకా నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఉన్నాను, ఇది ఇట్లా చేస్తున్నాను, నా గురించి మీకు జనాలకి తక్కువే తెలుసుంటుంది. సో నా గురించి మీకు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తానన్న ఉద్దేశంతో నేను ఈ గేమ్ షోకి వచ్చాను. సో ఇక్కడ నా పర్సనాలిటీ నేను చూపించాలనుకుంటున్నాను అని చెప్తూ మళ్ళీ అంటది ఇంకొకటి, నేను నచ్చిన వాళ్ళకి కూడా ఈ రోజు నేను మీకు అప్పీల్ చేస్తున్నానని చెప్పాను అంటది. సో అంటే ఆవిడకే తెలుసు ఆవిడ బిహేవియర్ నచ్చలేదని జనాల్లో ఉంది. సో నచ్చిన వాళ్ళకి కూడా నన్ను అర్థం చేసుకుంటారని చెప్తున్నాను అని చెప్పేసి లాస్ట్ లో ఒక మహిళ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను, మీ ఓటు నన్ను విన్ చేస్తుందని కోరుకుంటాను అని చెప్పేసి తను ఓటు అప్పీల్ చేస్తుంది. సో దీని తర్వాత రోహిణి పాపం చాలా ఏడుస్తుంది, కొంచెం బాగా బాధపడుతుంది, ఏడుస్తూ చెప్తుంది అనమాట. సో మాట ప్రతిసారి విష్ణువు చేసేది అదే, మాట ఇస్తుంది కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు మాట ఇవ్వటం ఎందుకు, నేనేమైనా అడిగానా? తనే వచ్చి చెప్పింది నిన్ననే. సో నబీల్కి విష్ణుకి నేను ఇన్ఫినిటీ రూమ్కి వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు
నేను అంటే విష్ణు చెప్పిందంట రోహిణితోటి. సో ఆ నబీల్ ప్లేస్ లో నువ్వు ఉంటే కనుక నేను డ్రాప్ అయి ఉండేదాన్ని, నేను గివప్ ఇచ్చేసి నీకు ఇచ్చుండేదాన్ని రోహిణి ప్లేస్ అన్నది. సో ఇదే రోజు ఈ రోజు రోహిణి అండ్ విష్ణుప్రియ వచ్చినప్పుడు ఆ మాట మాట్లాడకుండా రోహిణికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రోహిణి అది కూడా కాదు, తను నాకు వీళ్ళు హౌస్ మేట్స్ ఓటే లేదనే బాధ కన్నా కూడా సంచాలకుగా తను ఫెయిల్ అయింది అని చెప్పని ఆ పాయింట్ పెట్టి తను రిక్వెస్ట్ అడగటం అనేది అస్సలు నచ్చనే లేదు నాకు. సో అంత దారుణంగా ఎట్లా మాట్లాడుతుంది అని చెప్పనేసి తను పాపం దాని ఫీల్ అవటంలో చాలా జెన్యూన్ అనిపించింది. రీజనబుల్ రోహిణి ఫీల్ అవటంలో కూడా మాట ఇచ్చేటప్పుడు విష్ణు కూడా ఆలోచించాలి. చాలాసార్లు ఇట్లాగే చేసింది కాబట్టి అది మనమే చూస్తున్నాం యాజ్ ఏ ఆడియన్స్ గా. సో అట్లాగా బాధపడుతూ ఉంటుంది. సో తర్వాత ఇంక మళ్ళీ ఏదో ఒక ప్రమోషనల్ టాస్క్ బ్యాండ్ వాళ్ళు ఏదో వచ్చి సాంగ్స్ కూడా పాడారు. ఇవన్నీ ఓకే అండి. ఇదైతే ఓటప్పీలు రోహిణి విష్ణుకి వచ్చింది. ఈరోజు రోహిణి హౌస్ మేట్స్ డబుల్ స్టాండర్డ్స్ నబీల్ ఉన్నప్పుడు ఒకలాగా, నబీల్ విష్ణు ఉన్నప్పుడు నబీల్కి ఓటేశారు, విష్ణుకి ఓట్ వేయలేదు. రీజన్ నబీల్కి చెప్పిన రీజను ఈ రోజు విష్ణు అండ్ రోహిణి ఉన్నప్పుడు విష్ణుకి చెప్పలేకపోయినారు. సో ఇక్కడ వేరే రీజన్ చెప్పనేది విష్ణుని సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా రాంగ్, డబుల్ స్టాండర్డ్ వాళ్ళది. సో నిన్న ఏదైతే నబీల్కి చెప్పారో నబీల్ డిజర్వ్డ్ అని చెప్పని అదే రీజన్ ఈ రోజు రోహిణికి ఉంది, కానీ రోహిణికి తీసుకోలేదు ఆ రీజన్. వాళ్ళు ఈ రోజు తనకి అవసరం అని చెప్పనేసి తనకి నెగిటివిటీ ఉందని చెప్పిన ఉద్దేశంతో తనకి తీసుకోవడం అనేది వెరీ రాంగ్, డబుల్ స్టాండర్డ్ అనిపించింది. అది వాళ్ళు ఇంకొక రీజన్ చెప్పుకుంటే బాగుండేదేమో. అదేవిధంగా మన డబుల్ స్టాండర్డ్ ఫ్లిప్ స్టార్ ప్రేరణ అయితే వెంటనే తనకి విన్ అయ్యే అవకాశం ఉంటే కనుక అది దాని ఏమంటారు ఫోటోని కింద పడేసే దాంట్లో తనకి విన్ అయితే ఒకలాగా స్టాండర్డ్ తీసుకుంటుంది, తనకి స్టాండ్ తీసుకుంటుంది. తనకి విన్నింగ్ రాదంటే కనుక ఇంకొకలాంటి స్టాండ్ తీసుకోవటం అనేది చాలా రాంగ్ అది కూడా. సో రోహిణి కొంచెం సంచాలుగా తనైతే కన్ఫ్యూజ్ అయ్యింది. గేమ్ మొత్తమే కన్ఫ్యూజింగ్ గేమ్ పెట్టాడు. బిగ్ బాస్ కావాలనే అలా పెట్టాడని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒక్కరోజే కాదు, సీరియస్ గా అంటే ఒక 2-3 days నుంచి ఇలాగే జరుగుతుంది. ప్రతి గేమ్ లో కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. బిగ్ బాస్ మళ్ళీ దాని మీద చాలా పెద్ద 2-3 గంటల చర్చలు నడుస్తుంది జనాలు మీన్స్ హౌస్ మేట్స్ మధ్యలో. సో ఈ విధంగా థర్స్డే రోజు ఎపిసోడ్ అయితే ముగిసిందండి. సో నా రివ్యూ కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా వీడియోని కూడా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.